హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్ మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి రాత పరీక్ష లేకుండా మహిళలకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చండి. కేజీబీవీఎస్లో మనకి ఏంటంటే కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాల్లో మనకి ఏంటంటే అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. రేపు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. జస్ట్ ఒక బయోడేటా ఫామ్ అనేది చెప్పినటువంటి అడ్రస్కి వెళ్ళేసి మీరు ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఎలాంటి రాత పరీక్ష లేదు, అలానే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉన్న వాళ్ళు మహిళలు అయినట్లయితే ఇక్కడ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే జస్ట్ మీరు అప్లై చేసుకుంటే ఒక వారంలో ఇక్కడ మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ నెల లాస్ట్ వరకు మీకు ఇక్కడ జాబ్ అనేది వచ్చేస్తుందండి. అయితే పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థం విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు న్యూస్ పేపర్ కటింగ్ ఆల్రెడీ మనం కానీ చూసుకున్నట్లయితే ప్రజాశక్తిలో వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 days బ్యాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజు ఎందుకు చేస్తున్నానంటే అప్లికేషన్ అనేది మీకు రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది రేపు నుంచి మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే 15వ తేదీ లోపల ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలి. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి మండలం ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి కార్యాలయం అనగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ MUO అంటారు. అక్కడ వెళ్ళేసి మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది. అప్లై చేసుకున్నప్పుడు మీ బయోడేటా ఫామ్, దాంతోపాటు విద్యార్హత సంబంధించిన సర్టిఫికేట్స్ ఇక్కడ మీరు తీసుకెళ్లాలండి. అయితే టోటల్ పోస్టులు మీరు కానీ చూసుకుంటే 729 పోస్టులు అయితే కేజీబీవీఎస్లో మనకు అంటే మనం కానీ చూసుకుంటే కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి. అంటే నాన్ టీచింగ్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఖాళీలు ఉన్నాయి. అంటే ఇక్కడ టైప్ 3 అలానే టైప్ 4కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు అయితే ఉన్నాయి. మీకు టైప్ 3కి సంబంధించి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 547 పోస్టులు అయితే ఉన్నాయి. టైప్ 4కి సంబంధించి మనం కానీ చూసుకుంటే మనకు 182 పోస్టులు అయితే ఉన్నాయండి. టైప్ 3లో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే హెడ్ కుక్ అనేది 48 ఉన్నది. అంటే ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యండి, మీకు కుకింగ్ నాలెడ్జ్ అనేది సర్టిఫికేట్ అడగచ్చు, లేకపోతే కుకింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే సహాయక వంట మనిషి ఇక్కడ 263 పోస్టులు ఉన్నాయి. జస్ట్ 10th క్లాస్ అర్హత మీరు అప్లై చేసుకోవచ్చు. వాచ్మెన్ సంబంధించి 95 పోస్టులు ఉన్నాయండి. ఇందులో కూడా 10th క్లాస్ అర్హత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మనకు స్వీపర్ జాబ్స్ కూడా 62 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనము కేవలం 10th లేకపోతే 7th అర్హత ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే టైప్ 4కి సంబంధించి మనం కానీ చూసుకున్నట్లయితే హెడ్ కుక్ సంబంధించి 48 ఉన్నాయి. అలానే మనకు సహాయక వంట మనిషి 76 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అలానే చౌకీదార్ పోస్టులు 58 పోస్టులు అయితే ఇక్కడ మీకు నియమిస్తున్నారండి. అలానే మండలంలో ఉన్నటువంటి దరఖాస్తు అనేది 17 లోపల ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది. అలానే 21వ తేదీన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అలానే 25వ తేదీ లోపల ఇక్కడ మీరు జాబ్లో జాయిన్ అనేది అవ్వవచ్చండి. కాబట్టి జిల్లాల వారీగా ఖాళీలు అయితే ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు జిల్లాలో ఉన్నటువంటి మనకేమిటంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి మనకేమిటంటే విద్యా అధికారి కార్యాలయంలో వెళ్ళేసి ఇక్కడ మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే, అయితే ఇది రేపు న్యూస్ పేపర్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అందులో కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. 100% దానిలో కూడా అప్డేట్ ఇస్తారు. అలా ఇచ్చినట్లయితే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాము. కాబట్టి మీరు ఇప్పటి వరకు మన ఛానల్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఓకే, అలానే ఇక్కడ డాక్యుమెంట్ ఏవేవి తీసుకెళ్ళాలి అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఆ లింక్స్ అనేది కూడా మీరు రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.